Welcome to Ganapathi Sir KAKINADA YouTube channel. In this video class, we are going to learn something about sulfur as part of chemistry. Let us discuss one by one. See here, sulfur. Its atomic number is 16. Atomic number of sulfur is 16. Its chemical formula is S8. So it is a diamagnetic substance. At the same time, sulfur it belongs to 16th group, and so belongs to which period means third period. So it belongs to third period. Of course, it is one of the chalcogen. So coming to here, sulfur, so which contains maximum number of allotropes. So the element with maximum number of allotropes is sulfur. Say for example, rhombic sulfur, monoclinic sulfur, plastic sulfur, white sulfur, milky sulfur. All these are the allotropes of sulfur. Once again, the element with the highest number of allotropes is sulfur. This is also very, very important. And historically, the sulfur element is also called as a brimstone or burning stone. So historically the sulfur is also called as a brimstone or a burning stone. సల్ఫర్ గురించి మనకు సార్ ఆల్రెడీ తెలియజేశారు. సల్ఫర్ పరమాణు సంఖ్య 16. అదేవిధంగా సల్ఫర్ యొక్క ఏ పీరియడ్కు చెందిందంటే థర్డ్ పీరియడ్కు చెందింది. అది ఎన్నో గ్రూప్ మూలకం అంటే 16వ గ్రూప్ మూలకము. ఈ 16వ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తారంటే చాల్కోజన్లు అంటారు. 16వ గ్రూప్ మూలకాలను ఏమంటారండి? చాల్కోజన్లు అంటారు. ఈ 16 గ్రూప్ మూలకాలు ఏమున్నాయంటే మనకి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం అండ్ లెవర్మోరియం. వీటిని ఏమని పిలుస్తారంటే మనకి చాల్కోజన్లు పిలుస్తారు. ఎందుకు చాల్కోజన్లు పిలుస్తారంటే ఇవి ఆక్సైడ్ల రూపంలోను, కార్బొనేట్ల రూపంలోను, సల్ఫేట్ల రూపంలోను, సల్ఫైడ్ల రూపంలోను, బైకార్బొనేట్ల రూపంలోను లభిస్తాయి కాబట్టి వీటిని చాల్కోజన్లు పిలుస్తారు. అదేవిధంగా ఈ యొక్క సల్ఫర్కి ఉన్న గుణం ఏంటంటే రూపాంతరత. అల్లోట్రోప్ అంటే ఏంటమ్మా? రూపాంతరతను ప్రదర్శించును. దానిలో భాగంగా ఈ సల్ఫర్కు ఉన్న రూపాంతరాలు ప్రధానంగా మనకు 5 రూపాయలు కనిపిస్తున్నాయి. ఒకటి రాంబిక్ సల్ఫర్. ఈ రాంబిక్ సల్ఫర్నే మనం ఆల్ఫా సల్ఫర్ అంటాం. అదేవిధంగా మోనోక్లినిక్ సల్ఫర్, దీనిని బీటా సల్ఫర్ అంటాం. అదేవిధంగా ప్లాస్టిక్ సల్ఫర్, వైట్ తెల్ల సల్ఫర్ మరియు మిల్కీ సల్ఫర్లు ఇవి సల్ఫర్ యొక్క రూపాంతరాలు. అదేవిధంగా ఎక్కువ రూపాంతరాలను ప్రదర్శించే మూలకం వచ్చేసరికి మనకి సల్ఫర్. ఇదే విధంగా మనకి కార్బన్ కానీ, అదేవిధంగా ఫాస్ఫరస్ కానీ, ఆర్సెనిక్ కానీ మనకి రూపాంతరతను ప్రదర్శించే ఇతర మూలకాలు. Coming to next one, already so told you the element which possesses highest number of allotropes, that is sulfur. At the same time, sulfur which is mainly required for the formation of insulin hormone. Sulfur is required for the formation of insulin hormone. At the same time, collagen. At the same time, keratin. So sulfur is required for the formation of insulin or the production of insulin. At the same time, formation of collagen, the most abundant protein present in human body, that is collagen, and second protein is keratin. So sulfur is required for the formation of insulin, collagen and keratin. Of course, keratin, that is abundant protein present in hair, horns, feathers, in remaining structures. So insulin hormone. So for the formation of insulin hormone, sulfur is required. చూడండి, మనకి ఆల్రెడీ సార్ చెప్పారు అత్యధిక రూపాంతరాలను ప్రదర్శించే మూలకం వచ్చేసరికి సల్ఫర్ అన్నారు. అదేవిధంగా మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ఏర్పడాలంటే ఏముండాలంటమ్మా? సల్ఫర్ ఉండాలి. అదేవిధంగా మానవుని శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజిన్ ప్రోటీన్ అంటే ఏర్పడాలన్నా మనకి సల్ఫర్ ఉండాలి. కెరాటిన్, ఈ యొక్క మనకి వెంట్రుకలు, అదేవిధంగా గోరల్లో ఉండే ప్రోటీన్ మనకి కెరాటిన్ ఏర్పడాలన్నా మనకి ఏ మూలకం కావాలమ్మా? సల్ఫర్ అనే మూలకం కావాలను. Sulfur is recognized as an element by Anthony Lavoisier. He is the first scientist recognized sulfur as an element. సల్ఫర్ని ఒక మూలకంగా గుర్తించిన శాస్త్రవేత్త యాంటోయిన్ లెవోయిజర్. ఈ యాంటోయిన్ లెవోయిజర్ని మనం ఏమని పిలుస్తామని సాధారణంగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని ఎవరిని పిలుస్తామంటే యాంటోయిన్ లెవోయిజర్. ఆ లెవోయిజరే మనకి ఒక సల్ఫర్ ఉన్నది ఒక మూలకం అని తెలియజేస్తాడు మనకి.
Sulfur is generally used in matchstick industry, at the same time in manufacturing fungicides. చూడండి, సల్ఫర్ను సాధారణంగా మనకి అగ్గిపెట్టెల పరిశ్రమలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఫంగిసైడ్లో కూడా అంటే ఏదైతే మనకి ఫంగస్ని నిరోధించడానికి లేదా అరికట్టడానికి లేదా నాశనం చేయడానికి ఉపయోగించే వాటిని ఫంగిసైడ్స్ అంటారు. దానిలో కూడా మనకి ఏముంటుందంటే సల్ఫర్ ఉంటుంది. Sulfur is one of the major component in cysteine, methionine amino acids. So sulfur is one of the major component in cysteine, methionine amino acids. Of course, methionine, so its its code is AUG. Of course, it is also known as initiative codon in mRNA. So cysteine, methionine, so these amino acids they contain one of the component, that is sulfur. At the same time, sulfur containing vitamins, that is one is thiamine, of course it is also called as B1, and second one is biotin or H vitamin. మనకి సల్ఫర్ను కలిగిన విటమిన్లు ఉన్నాయి, అదేవిధంగా సల్ఫర్ను కలిగిన యమైనో ఆమ్లాలు ఉన్నాయి. సల్ఫర్ను కలిగిన యమైనో ఆమ్లాలు మనకు 3 కనిపిస్తున్నాయి. అవి సిస్టీన్, సిస్టైన్, మిథియోనైన్. సిస్టీన్, సిస్టైన్, మిథియోనైన్లో ఉండే మూలకం ఏంటండి? సల్ఫర్. అదేవిధంగా మనకి B1, B7. B1 అంటే ఆల్రెడీ సార్ చెప్పారు, థయామిన్. B7 అంటే ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది, బయోటిన్. ఈ 2 విటమిన్లలో కూడా ఏ మూలకం ఉంటుందంటే మనకి సల్ఫర్ ఉంటుంది. See, generally the persons who consume raw eggs, generally they have the deficiency of vitamin B7. ఏదైతే మనకి రా ఎగ్స్ డైరెక్ట్గా కోడిగుడ్డుని ఉడకబెట్టకుండా తింటారో వాళ్ళలో లోపించే మూలకం ఏంటంటే సల్ఫరు. అదేవిధంగా విటమిన్ ఏమిటి అని అడిగితే బయోటిన్. At the same time, sulfur is also present in human hair. Human hair contains one of the component, that is sulfur. సాధారణంగా మానవుని యొక్క తల వెంట్రుకల్లో ఉండే మూలకం ఏంటన్నది సల్ఫర్. See, here the stable allotrope of sulfur is rhombic sulfur. చూడండి, సల్ఫర్ యొక్క స్థిరమైన రూపాంతరం ఏంటంటే మనకి రాంబిక్ సల్ఫర్. ఈ రాంబిక్ సల్ఫర్ మనకి కిరీటాకృతిని కలిగి ఉంటుందండి. రాంబిక్ సల్ఫర్ మనకి ఏ ఆకృతిని కలిగి ఉంటుందండి? కిరీటాకృతి. S8 వలయాలను కలిగి ఉండే సల్ఫర్. S8 వలయాలను కలిగి ఉండే సల్ఫర్ అది. అదేవిధంగా మనకి ఆర్సినిక్ అనే మూలకం కూడా, ఆర్సినిక్ యొక్క పాము కాటు వేసినప్పుడు మనకి మానవుని శరీరంలోకి ప్రవేశించే ఆ ఆర్సినిక్లో కూడా ఉండే మూలకం ఏంటంటే మనకి ఆర్సినిక్. అది కూడా మనకి AS8. అదేవిధంగా సల్ఫర్ కూడా S8 నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దట్ ఈజ్ క్రోన్ షేప్డ్, కిరీటాకృతిని కలిగి ఉంటుంది. See here, gunpowder which is said to be as an explosive material. So what is the composition of gunpowder here? So potassium nitrate, KNO3. KNO3 means Bengal saltpeter, also called as Indian saltpeter. So KNO3, potassium nitrate, sulfur and charcoal, these 3 are mainly so present in gunpowder. Of course, gunpowder first used by Babur in India, and gunpowder which is an explosive material. చూడండి, ఈ గన్ పౌడర్ అనేది ఒక ప్రేరుడు పదార్థము. ఈ ప్రేరుడు పదార్థంలో మనకు ఉండేది పొటాషియం నైట్రేటు, సల్ఫరు మరియు చార్కోల్. ఈ యొక్క గన్ పౌడర్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఆ యొక్క ఉపయోగించిన మొఘలాయి చక్రవర్తి ఎవరంటే బాబర్. Sulfur dioxide. So sulfur dioxide, so it is one of the major primary pollutant. So the sulfur dioxide is generally released from thermal power plants, from volcano eruptions, at the same time so from coal industry and from petroleum. చూడండి, ఇది మనకి బొగ్గును మండించినప్పుడు, అదేవిధంగా థర్మల్ ఇండస్ట్రీస్ పరిశ్రమల నుంచి మనకు వెలువడే ఆ యొక్క ప్రాథమిక కాలుష్య కారకం ఏమిటంటే సల్ఫర్ డయాక్సైడ్. One more very important one is sulfur dioxide, so which is known as a phytotoxic pollutant. Because of major effects of sulfur dioxide is mainly seen on plants, so hence it is called as a phytotoxic pollutant. At the same time, sulfur dioxide, especially lichens, they are the bioindicators for SO2 pollution. Because of lichens, they are very sensitive to SO2 pollution. చూడండి, మనకి ఈ యొక్క సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా అవ్వడం వలన వాతావరణంలో మొక్కలకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది ఏంటి సార్? అది
ఫైటోటాక్సిక్ పొల్యూటెంట్. ఫైటోటాక్సిక్ పొల్యూటెంట్ అంటే మనకి చూడండి మొక్కలని విషతుల్యం చేసేస్తుంది. అంటే అవి దానిలో ఉన్న క్లోరోపిల్ ఆ మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంటే క్లోరోపిల్. ఆ క్లోరోపిల్ మొత్తం నశింపజేసేది ఏంటంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్. At the same time, one more very important one is chemophotosynthetic bacteria. Chemophotosynthetic bacteria, good example is Bagiota. So this bacterium is called as chemophotosynthetic bacteria. So it gets energy from the oxidation of hydrogen sulfide. యొక్క మనకి బ్యాక్టీరియా పేరు బ్యాసియోటా. ఈ బ్యాగియోటా అనే బ్యాక్టీరియా చూడండి దాని యొక్క ఆక్సిజన్ ఎక్కడి నుంచి సంపాదించుకుంటుందంటే అది H2S హైడ్రోజన్ సల్ఫైడ్ నుంచి సంపాదించుకోవడం జరుగుతుంది. So what is the formula of cinnabar? Cinnabar means HGS and galena means PBS. HGS means cinnabar of course that is the ore of mercury. At the same time ore of lead, that is PBS means galena. So in so many competitive examinations, so what is meant by HGS? HGS means that is nothing but cinnabar and PBS means that is nothing but galena. మనకి సల్ఫర్ను కలిగిన రెండు ధాతువులు ఉన్నాయి. ఆ సల్ఫర్ను కలిగిన రెండు ధాతువులు ఒకటి హెచ్జిఎస్ అంటే మనకి మెర్క్యూరీ సల్ఫైడ్, అదేవిధంగా PBS అంటే లెడ్ సల్ఫైడ్. ఈ రెండు కూడా సల్ఫర్ను కలిగిన ధాతువులు. H2S2O7. This compound is called as oleum, pyrosulfuric acid. Once again, H2S2O7. This compound is called as oleum, also called as pyrosulfuric acid. H2S2O7 మనం ఓలియం అంటాము. దీనినే పొగలిచ్చే సల్ఫ్యూరిక్ ఆమ్లం అని పిలుస్తాం. Coming to hypo. So what is the formula of hypo? Na2S2O3 5H2O. Hypo means sodium thiosulfate, which is used as a photography fixer. So hypo is used as a photographic fixer. This is also very important. హైపో ఫార్ములా ఆర్డర్ చెప్పడం జరిగింది. Na2S2O3 5H2O. దీన్ని ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ కారకము లేదా డెవలపర్ కారకంగా ఉపయోగిస్తాం. And one more very important compound of sulfur is SF6. Sulfur SF6. This SF6 solution is generally used in high voltage transformer. SF6 compound is generally used in high voltage transformer. Of course this one is also called as sulfur hexafluoride. ఈ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ మనం ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగిస్తాము. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఎక్కడ ఉపయోగిస్తామండి? ట్రాన్స్ఫార్మర్స్లో ఉపయోగించే వాయువు ఏంటంటే మనకి SF6. సాధారణంగా చూడండి మనకి ఈ SF6లో మనకి జరిగే సంకరీకరణము sp3d2 సంకరీకరణము. దీని యొక్క షేప్ వచ్చేసరికి మనకి ఆక్టాహెడ్రల్ అనే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ SF6. అదేవిధంగా దీనిలో ఉండే బంధకోణము 90 డిగ్రీలు. దీని నిర్మాణాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే మధ్యలో సర్పల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ఎడ్జెస్లో మనకి ఏముంటుందంటే ఫ్లోరిన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్లో SF6 అది. As far as sub-inspector examination is concerned, this SF6 structure is very important. It contains hybridization sp3d2. At the same time, its shape is octahedral and bond angle in SF6 is 90 degrees. At the same time, the pungent smell of onion and garlic, that is due to the presence of sulfur compounds, especially allyl sulfide. So this allyl sulfide is actually present in onion and garlic. So the pungent smell of onion and garlic is due to the presence of sulfur compounds, especially allyl sulfide. At the same time, sulfur is also used in ointments which are mainly treated in skin diseases. చూడండి మనకి ఉల్లి వెల్లుల్లిలో ఆ యొక్క ఘాటైన వాసన గల కారణమైన మూలకం ఏంటంటే మనకి సల్ఫర్. అదేవిధంగా చర్మ వ్యాధులకు ఉపయోగించే లేపనాల్లో ఉండే మూలకం ఏంటంటే మనకి సల్ఫర్.
Sulfur drugs. Generally, these drugs are called as antibacterial drugs. So, antibacterial drugs, sulfur drugs, so they are mainly treat in diseases like one is ringworm. Second one is eczema, and third one is psoriasis, and fourth one is scabies. Of course, scabies disease, which is actually caused by a mite, is called as sarcoptes or itch mite. Okay, so sulfur is generally used in especially ointments which are mainly useful in the treatment of skin diseases. Say for example, ringworm and eczema, at the same time psoriasis and scabies. All these are the skin diseases. Generally, we are using what is called sulfur drugs. They are said to be antibacterial drugs. చూడండి, సాధారణంగా సల్ఫర్తో తయారైన డ్రగ్స్ను మనం యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్గా ఉపయోగిస్తాం. అదేవిధంగా దానిలో భాగంగా రింగ్వామ్ అంటే తామర, ఎగ్జిమా, సోరియాసిస్ అనే వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే ప్రతి లేపనాల్లోనూ ఉండే మూలకం ఏమిటనగా సల్ఫర్. FeS2. This compound is also called as fool's gold. Rolled gold means copper plus aluminum is equal to rolled gold, whereas fool's gold means FeS2. చూడండి, మనకి నకిలీ బంగారం అని మనం దేని పిలుస్తామంటే ఐరన్ సల్ఫైడ్ లేదా ఐరన్ పైరైటిస్ అని పిలుస్తాం. దాన్నే ఐరన్ పైరైటిస్. C2H6S. This compound is called as ethyl mercaptan. Ethyl mercaptan, generally it mixes with the gas especially present in LPG. LPG means liquefied petroleum gas. So the gas leakage from gas cylinders we can easily detect by smelling what is called C2H6S. This compound is also called as ethyl mercaptan. చూడండి, మనకి సాధారణంగా మనకి గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ గ్యాస్ వాసన గల కారణం ఏంటంటే ఆల్రెడీ మనకి ఎల్పిజి అనే గ్యాస్లో ముందుగా కలిపేది ఏంటంటే మనకి ఇథైల్ మెర్కాప్టాన్ ఫార్ములా వచ్చేసరికి C2H6S. దీనినే మరొక పేరుతో స్టించ్ గ్యాస్ అనే పేరుతో పిలుస్తారు. ఏ గ్యాస్ అంటే అది స్టించ్ గ్యాస్. Generally, sulfur which is actually used in vulcanization. So vulcanization is nothing but hardening of rubber. So sulfur is generally used in vulcanization of rubber. Of course, natural rubber means isoprene means natural rubber, whereas butadiene means butadiene S. All these are the artificial rubbers. So especially in making rubber we are going to use what is called sulfur. So the process is called as vulcanization, so named after volcanoes. చూడండి, మనకి రబ్బరు వల్కనీకరణంలో అంటే రబ్బరు సాగే గుణాన్ని పెంచడానికి ఉపయోగించే ప్రక్రియను వల్కనీకరణం అంటాం. ఆ వల్కనీకరణలో ఉపయోగించేది ఏంటంటే మనకి సల్ఫర్. At the same time, sulfur is also required for the formation of root nodules in leguminous plants or pulses yielding plants or Fabaceae family or Papilionaceae family. చూడండి, మనకు సాధారణంగా మొక్కలలోని వేరు బుడిపెలు ఏర్పడాలంటే ఆ వేరు బుడిపెలు ఖచ్చితంగా కావాల్సిన మూలకం వచ్చేసరికి సల్ఫర్. NH3 taken twice SO4. So this is also called as ammonium sulfate. So this ammonium sulfate is generally used in what is called purification of drinking water. చూడండి, అమ్మోనియం సల్ఫేట్ మనం సాధారణంగా నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం. ఇది అమ్మోనియంకు సంబంధించి అంటే సల్ఫర్ గురించి సార్ చెప్పారు కాబట్టి అంటే సల్ఫర్ కోసం తెలియజేస్తున్నాం కాబట్టి సాధారణంగా మనం నీటిని శుద్ధి చేయడానికి ఓజోన్ ఉపయోగించవచ్చు, క్లోరిన్ ఉపయోగించవచ్చు. Carbon disulfide. So what is the main use of carbon disulfide means carbon disulfide which is generally used in making rayon, at the same time cellophane. So cellophane and rayon in preparation of or in manufacturing of cellophane and rayon generally we are going to use carbon disulfide. సెల్లోఫేను అదేవిధంగా మనకి రేయాన్ అంటే మనకు తెలుసు మనకి కృత్రిమంగా మనకి సిల్క్ తయారవ్వాలంటే ఆ కృత్రిమ సిల్క్ మనకి తయారవ్వడానికి కావాల్సిన ఒక సల్ఫర్కి సంబంధించిన మూలకం వచ్చేసి సంయోగ పదార్థం వచ్చేసరికి కార్బన్ డైసల్ఫైడ్. Sodium lauryl sulfate.
sodium lauryl sulfate. Sodium lauryl sulfate is nothing but a detergent. So this is also very very important. So whereas stearic acid is generally present in soaps, so cleansing soaps, but whereas detergents they contain a compound is called as sodium lauryl sulfate. చూడండి, మనకి డిటర్జెంట్ అంటే కల్మసహారి. డిటర్జెంట్ అంటే ఏంటమ్మా? కల్మసహారి. ఈ కల్మసహారిలో సాధారణంగా ఉండే మూలకం ఏంటంటే మనకి సల్ఫర్, దాని పేరు మనకి సోడియం లారైల్ సల్ఫైడ్గా పేర్కొంటాం. అదేవిధంగా సబ్బులలో మనకి ఉండే మూలకం ఏంటంటే సబ్బుల్లో సాధారణంగా ఉండే సంయోగ పదార్థం ఏంటంటే స్టీయరిక్ యాసిడ్, స్టీయరిక్ ఆమ్లము. Potassium metabisulfate. So what is the use of potassium metabisulfate means? So that is a chemical formula of potassium metabisulfate is K2S2O5. So potassium metabisulfate which is used as a preservative. Say for example benzoic acid. So benzoic acid is also used as an preservative. So K2S2O5, so which is called as potassium metabisulfate. This potassium metabisulfate is used as a preservative. At the same time benzoic acid is also used as a preservative. చూడండి, మనం సాధారణంగా ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి సార్ ఆల్రెడీ చెప్పారు బెంజోయిక్ ఆమ్లాన్ని, అదేవిధంగా పొటాషియం బైసల్ఫైడ్ని, సోడియం బైసల్ఫైడ్ని ఉపయోగిస్తారు. ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు యూజ్ వాట్ ఈస్ కాల్డ్ పొటాషియం బైసల్ఫేట్. చూడండి, మనకి ఈ యొక్క ఫలాల నుంచి లభించే ద్రావణాలను నిల్వ చేయడానికి కూడా మనం ఉపయోగిస్తామంటే పొటాషియం బైసల్ఫైడ్. Next, I already told you sulfur is generally used in vulcanization of rubber. In this process we are going to add sulfur to latex and heated temperature from 100 degrees centigrade to 150 degrees centigrade, and finally we will get what is called vulcanized rubber. This process is called as vulcanization. Say for example, the element used in vulcanization is sulfur, the element used in galvanization is zinc, like so on. చూడండి, సాధారణంగా మనకి ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా మనం ఈ రబ్బర్ వల్కనీకరణంలో ఉపయోగించే మూలకం ఏంటంటే సల్ఫర్. అక్కడ ఉపయోగించే ఉష్ణోగ్రత 100 నుండి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ను ఉపయోగించడం జరుగుతుంది, లేదా 373 కెల్విన్ల నుంచి 415 కెల్విన్లను కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉపయోగించే రబ్బరు, ఆ యొక్క రబ్బరు పర్సంటేజ్ ఎంతంటే సాధారణంగా 20%. అదేవిధంగా మనకి ఇంకోటి కానీ గమనించినట్లయితే ఇదే రబ్బరు, ఈ సల్ఫర్, ఈ యొక్క రబ్బర్కి ఇక్కడ సల్ఫర్కి ఇదే మనకి సల్ఫర్ని 80% కానీ కలిపినట్లయితే ఆ రబ్బర్కి వచ్చే పదార్థము ఎబోనైట్. ఏంటంటే ఎబోనైట్. See here, already told you about ethyl mercaptan. Its formula is C2H6S. This compound is also called as stench gas. Very very important, stench gas. It is not available in any book. So the ethyl mercaptan generally, so this compound is mixed with gas present in LPG, liquefied petroleum gas, to detect the leakage of gas from the gas cylinders. So C2H6S, which is also called as a stench gas. At the same time MgSO4 7H2O, this salt is called as Epsom salt. చూడండి, ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది. C2H6S అంటే మనకి స్టించ్ గ్యాస్ లేదా ఎథైల్ మెర్కప్టాన్. అదేవిధంగా MgSO4 7H2O అంటే దాన్ని ఎప్సమ్ లవణం అంటాం. ఎప్సమ్ లవణం ఉన్న మనకి ఎస్ఐలో ఎప్సమ్ లవణాన్ని గుర్తించండి ఇచ్చాడు. ఎప్సమ్ లవణం ఫార్ములా ఏంటండి? MgSO4 7H2O. So what is the formula of gypsum? Gypsum is nothing but calcium sulfate, CaSO4 2H2O means gypsum. Of course, Rajasthan is the leading producer of gypsum in India, Rajasthan state. At the same time, plaster of Paris. Plaster of Paris means CaSO4 half H2O means plaster of Paris. చూడండి, ఈ జిప్సాన్ని భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చేసరికి రాజస్థాన్. అదేవిధంగా CaSO4 half H2O అని మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం, పాప్ అంటాం. Sodium thiosulfate, of course, Na2S2O3, sodium thiosulfate, also called as hypo. So this hypo is used as anti-chlor.
So hypo is used as anti-chlor. Anti-chlor means this substance hypo removes excess chlorine present in either in cloths or in water. So sodium thiosulfate hypo, which is used as anti-chlor. At the same time, sodium thiosulfate, which is also used as a fixing agent or developer in photography. చూడండి, సోడియం థయోసల్ఫేట్ను సాధారణంగా ఎందుకు ఉపయోగిస్తామంటే నీటిలో అధికమైన క్లోరిన్ కానీ లేదా బట్టల మీద ఎక్కడైనా అధికమైన క్లోరిన్ కానీ తొలగించాలంటే మనం సోడియం థయోసల్ఫేట్ ఉపయోగిస్తాం. అదేవిధంగా మనం ఫోటోగ్రఫీలో పిక్చర్ లేదా డెవలపర్ అనే కారకంగా కూడా మనం ఏం ఉపయోగిస్తామంటే సోడియం థయోసల్ఫేట్. So this is about information about sulfur. I hope you enjoy a lot from this class because of Seetharamaraju Sir. He is explaining the same content in Telugu medium. At the same time, myself I am also explaining what is called in English medium. So here in Ganapathi Institute, AP Sub-Inspectors, Jai Ho AP Sub-Inspectors 2022 batch. So this batch will commence from 27th October 2021. So very limited seats are available. So you please watch this one. సో ఈరోజు మనకి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జయంతికి వర్ధంతికి కొంతమందికి తేడా తెలియకపోవటం పెద్దగా మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. కానీ దినోత్సవానికి కూడా తేడా తెలియకపోతే మటుకు అది చాలా దౌర్భాగ్యం కింద మనం భావించవచ్చు. ఈ అమరవీరులని మనం అవమానపరిచినట్టుగా పరిస్థితి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ఈ పోలీస్ మార్టియర్స్ డే ఏదైతే ఉందో, పోలీస్ కమెమరేషన్ డే ఏదైతే ఉందో, దీన్ని అక్టోబర్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ పోలీసే అని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను స్వయంగా రాసినటువంటి ఒక కవిత అనుకోండి, లేకపోతే మరి ఏదైనా అనుకోండి, ఆ పోలీసుల మీద ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆప్యాయత, వారి మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బాధ్యత, సొసైటీలో ఒక నాగరికత ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి మన బాధ్యతగా మనం సొసైటీ నుంచి ఏం తీసుకున్నాం అన్నది కాదు, మనం ఏం ఇచ్చామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్లనే నా సొంతంగా రాసినటువంటి ఇది కవిత అనుకోండి, లేకపోతే వారి పట్ల ఉన్నటువంటి ఆప్యాయత అనుకోండి, లేదా నా యొక్క నివాళి అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సూర్యుడే రాకుంటే లోకాలకు వెలిగేది, చంద్రుడే రాకుంటే నయనాలకు కనుకేది, న్యాయానికి హక్కై భాగ్యానికి దిక్కై పోలీస్ రాకుంటే నశించురా దేశ చరిత్రే, అమాయకులను దగా చేసిన, అమానుషంగా దాడి జరిగిన, ప్రమాదాలలో దెబ్బ తగిలిన, విప్లవాలతో ఉద్యమించిన, తుఫాను వరదలు, పేకాట గొడవలు, ఎలక్షన్లు, ఊరు ఉత్సవములు ఏదైనా మొదట నిలిచేది పోలీసే, కడకు నలిగేది పోలీసే. గుడిలో బడిలో దొంగలు పడినా, బోరు బావిలో పిల్లడు పడినా, ఎవరితో పెళ్ళి జరిగిన, అత్తారింటిలో హింస ముదిరిన, ఊరేగింపులు, ఉత్తుత్తి ఫోనులు, ట్రాఫిక్ కంట్రోలు, డెడ్ బాడీ సెంట్రీలు ఎన్నైనా బదులు పలికేది పోలీసే, బ్రతుకు నిలిపేది పోలీసే. కాలేజీ ర్యాగింగు, కౌన్సిలింగ్లు, సినిమా రిలీజ్, రికార్డు డ్యాన్సులు, టీనేజ్ టీజింగ్, బాంబు బ్లాస్టులు, చెక్ పోస్ట్ చెకింగ్, ఫారెస్ట్ కూంబింగ్లు, సుసైడ్ కేసులు, కిడ్నాప్ ఊసులు, నక్సల్స్ చేసే విధ్వంస కాండలు అన్నింటికీ పరుగు తీసేది పోలీసే, మన బరువు మోసేది పోలీసే. సో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు జోహార్లు చెప్తా ఉన్నాను, సాల్యూట్ చేస్తా ఉన్నాను. సో ఇది ఈరోజు ఈ సల్ఫర్కి సంబంధించినటువంటి సమాచారం. సో మీ యొక్క ఆశీస్సులు కూడా మాకు కావాలి, ఎందుకంటే ఇలాంటి క్లాసెస్ అనేవి చేయడం అనేది మీకు ఎక్కడా లభించినటువంటి సమాచారం కేవలం గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే లభిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మీరు చూడండి, ఈ సల్ఫర్కి సంబంధించి మీకు ఏ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయినా, ఏ బయాలజీ ఫ్యాకల్టీ అయినా ఈ రేంజ్లో కనుక మీరు ఎక్కడైనా ఏ వీడియోలో అయినా సరే మాకు చూపిస్తే వాళ్ళకి కూడా మేము సలాం చేస్తాం, వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తాం. ఒక్కసారి మీరు క్లాస్ రూమ్ టీచింగ్లో అయినా సరే, లేకపోతే ఆన్లైన్ టీచింగ్లో అయినా సరే సల్ఫర్కి సంబంధించి ఇంత సమాచారం ఎవరైనా కనుక మీకు అందించినట్లయితే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ది డే.
మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. కాసేపట్లో మీకు అక్టోబర్ 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ కాసేపట్లో మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, and he is none other than Seetharamaraju sir.